ఎక్కడ ఇష్యూస్ ఏమి ఉండవు. ఇక్కడే బాగున్నారా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మంగళం నుంచి వచ్చాను. నేను ఆటో డ్రైవర్ సార్. నేను కస్టమర్ని తీసుకువచ్చాను. ఓకే. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఎంఆర్పల్లి సార్. ఓకే. ఎంఆర్పల్లి శ్రీకృష్ణ నగర్ సార్. ఓకే. ఇప్పుడు సార్ని కలవడానికి అవును వచ్చారా? సార్. తెలుసా ఆయన మీకు? తెలుసు సార్. ఎవరైనా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ కొడుకు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుసు సార్. ఇప్పుడు ఏం చెప్పుకుంటాకు వచ్చారు ఆయనకి? నాకు బ్లడ్ తక్కువైంది సార్. దానివల్ల ఆయన కొంచెం చెప్పుకుందాం అనేసి వచ్చినాను సార్. ఓహో. దానివల్ల సార్. హాస్పిటల్ ట్రీట్మెంట్ అమ్మా? అవును సార్. ఏ హాస్పిటల్? ఎక్కడే సార్? రెడ్డి కాలనీ. హాస్పిటల్ పేరమ్మా? అది సుగుణ సుగుణాది గారికి సార్. నేను చెప్తానమ్మా ఇప్పుడే. నేను ఇప్పుడు బ్లడ్ తక్కువైందని చెప్తున్నారు ఆవిడ. అంటే ఇది యాక్చువల్లీ మీ కన్సర్న్ కూడా కాదు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారా, ప్రైవేట్ హాస్పిటల్తో మాట్లాడతారు? అంటే తిరుపతిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా నాకు రెగ్యులర్ టచ్లో ఉంటారు. అంటే ఏదన్నా వస్తూ ఉంటారు కాబట్టి మాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదన్నా చెప్తే మనం ఫ్రీగా చేయడం కావచ్చు, లేదా మనమే కొంచెం సపోర్ట్ చేయడం కావచ్చు, ఏదో వస్తూ ఉంటారు జనాలు. ప్రెగ్నెంట్ అనుకుంటాండి పాప. ప్రెగ్నెంట్ అండి అమ్మ. ఎన్నో నెలమ్మా? 8 months సార్. 8 monthsలో ఇప్పుడు సార్ దగ్గరికి బ్లడ్ కోసం వచ్చారా? నా పేరు చెప్పి కలవండి, లెటర్ గారు తీసుకెళ్ళాను. ఓకేనమ్మా? ఓకే సార్. సాల్వ్ అయిందా? చాలా. మీరు గర్భవతి వచ్చారు పాపం, ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోయినట్టు. అంటే ఇంకా ఫోన్ చేసి డాక్టర్ గారికి చెప్తే పాపం ట్రీట్మెంట్ చేస్తారన్న బాగా మొత్తం. అంటే మీ పిఏకి చెప్తున్నారు ఉన్నారు వాళ్ళు, ఇంకా పిఏ గవర్నమెంట్ పిఏ, నాన్ గవర్నమెంట్ పిఏ ఉన్నారు. అందరూ రోజు మార్నింగ్ 7కి వచ్చేస్తే 7 నుంచి 9 వరకు, 9:30 వరకు కనీసం ఒక 300 to 400 మెంబర్స్ వస్తారు. అందరికీ మనమే టిఫిన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి లంచ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంట్లోనే ఇక్కడ అక్కడ చూస్తాను జరుగుతున్నాం. వచ్చిన జనం ఎవరు ఇబ్బంది పడవద్దు. భోజనం టిఫిన్ చేసి వాళ్ళ సమస్యలు మనం సాల్వ్ చేసి పంపిస్తాం. ఇప్పుడు ఆవిడ వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ కావాలంది, ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడ వాళ్ళు పట్టించుకోకపోవటం రకరకాలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు టచ్ చేస్తే అంటే ఫాలో అప్ ఉంటుందా కంటిన్యూగా? మా పిఏ నెంబర్ ఇచ్చి ఉంటారు. అదే ఇష్యూ అయితే నాకు కాల్ చేస్తే నేను ఫాలో అప్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి అమ్మా? అమలు సార్. ఏ పని మీద వచ్చారమ్మా? మా ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. లివర్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇంకా ఏమో అడుగుదాం వచ్చారు ఆయన్ని? సీఎం ఫండ్స్ కోసం వచ్చినాం సార్. ఓకే. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు అప్లై చేశారా? చేస్తాం. ఒకసారి ఆ నెంబర్ నాకు ఇవ్వండి అమ్మా, నేను ఫాలో అప్ చేస్తాను. ఎంత ఇంతకుముందు వచ్చారు మీ దగ్గర? అవును సార్. 10 లక్షలు వచ్చిందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్. అవును సార్. ఆల్రెడీ మీకు 10 లక్షలు వచ్చిందమ్మా? కొంత ఎక్స్ట్రా సపోర్ట్ అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేస్తాం. సీఎం గారిని రిక్వెస్ట్ చేసి 10 లక్షల వరకు వచ్చింది వాళ్ళకి. ఇంకొక 5-10 lakhs అడుగుతున్నారు. అది కూడా మేము ఫాలో అప్ చేస్తాము. ఏమా సాల్వ్ అయిందా? కొంత రావాలి పాపం, వాళ్ళు ఏదో 25 lakhs మొత్తం అప్లై చేశారు. ఒక 10 లక్షలు వచ్చింది, కొంత బ్యాలెన్స్ రావాలి. అది కూడా పెడతామని చెప్తున్నారు అన్నగారు. ఈ ఇంటికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, ఆ కుటుంబం దగ్గరికి వచ్చి పని అవ్వలేదు, పట్టించుకోలేదని వెళ్ళిన సందర్భం ఎప్పుడన్నా ఉందా? అట్లేం లేదు సార్. అన్నీ సాల్వ్ చేస్తున్నారు అడిగితే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దామల చెరువు నుంచి వచ్చాము సార్. దామర చెరువు. ఓకే. పని మీద వచ్చారా కలవడానికి? మా ఫ్యామిలీ మిస్సెస్కు పింఛనీ కావాలని వచ్చినాము. అవి పింఛనీ సార్ రికమెండ్ చేస్తున్నాను. పెన్షన్ కోసం వచ్చారా? పెన్షన్ గురించి వచ్చినాము. మరి అడిగారా సార్ని? సార్ని అడిగినాము, చేస్తాను అని చెప్పినారు. రోయ్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడి నుంచి సారు మామూలు పెన్షన్లు అయితే వచ్చేస్తాయి రెగ్యులర్గా, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది సదరం సర్టిఫికేట్ పెట్టి మనకి హాస్పిటల్లో పెట్టాల్సిన పెన్షన్. అందుకు పర్సనల్గా రికమెండ్ చేసి కొంచెం చేయాల్సి వస్తుంది. జనరల్ పెన్షన్లు అయితే మనకు సంబంధం ఉండదు, రొటీన్గా అయిపోతాయి. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. నేను ఇప్పుడే నాకు తెలిసి మీరు ఇంకా కమ్యూనికేట్ కూడా చేయలేదు. ఇందాక మనం మాట్లాడిన గర్భవతిని, అదే బ్లడ్ కావాలంది, మీ పిఏ వెళ్ళిపోతున్నాడు, ఆవిడతో మాట్లాడుతున్నాడు, ఆవిడ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు, కన్సల్ట్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఫాస్ట్ రియాక్షన్. ఓకే మేడం. హలో, పేరమ్మా? మేడం హలో మేడం, కోకిల గారని ఇంటికాడికి వచ్చారు తెలిసిన వాళ్ళు. ఏదో వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ కొంత ఏదో బ్లడ్ సెల్స్ ఏవో తక్కువ ఉన్నాయని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి హెల్ప్ చేద్దాం మేడం, మీతో వచ్చి కలుస్తారు. అలాగే తెలిసిన నా లెటర్ గడిచి పంపిస్తాను, ఏదైనా అవసరం హెల్ప్ చేద్దాం. డైరెక్ట్గా కన్సర్న్ హాస్పిటల్తో మాట్లాడేశారు? డాక్టర్తో మాట్లాడతాం. అంతే, తిరుపతి కదా, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం కదా, అందరూ 90% హాస్పిటల్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు పరిచయం ఉంటారు కదా, ఒక అడ్వాంటేజ్ అన్న.